ప్రెజెంట్ మనకు ఓజీ టీమ్ ఏమనుకుంటున్నదో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓజీ టికెట్ రేట్ వచ్చేసరికి రూ. 225 ఉంది. అంటే నార్మల్ టికెట్ రేట్ కంటే రూ. 120 హైక్ ఇచ్చారు. దీనివల్ల ఓపెనింగ్స్ బీభత్సంగా వచ్చాయి. దాదాపుగా 150 కోట్ల ఓపెనింగ్ పెట్టింది. ఫస్ట్ 3 డేస్ కూడా ఫ్యాన్స్ బాగానే చూశారు కూడాను. ప్రాబ్లం మనకి మండే నుండి స్టార్ట్ అయింది. సినిమా ఏ సర్టిఫికేట్ కాబట్టి ఫ్యామిలీస్ రారు. పోనీ న్యూట్రల్స్ ఫ్యాన్స్ మళ్ళీ రిపీట్ వేద్దామా అంటే టికెట్ రేట్ ఏమో రూ. 225 పెట్టారు. ఫ్యామిలీస్ పోనీ హాలిడే కదా అలా సినిమా చూద్దాం అనుకుంటే నలుగురు వెళ్ళాలంటే రూ. 1000 టికెట్ రేట్ అయ్యేలా టికెట్ పెట్టారు. ఇటు ఫ్యామిలీస్ వెళ్ళక అటు న్యూట్రల్స్ వెళ్ళకపోతే ఏమవుతుందో అదే అయింది. అన్ని థియేటర్స్ కూడా ఖాళీ. బుకింగ్స్ మొత్తం ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిపోయింది. డివివి ప్రొడక్షన్ హౌస్ డబ్బు పిచ్చి ఎంతలా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. హిందీలో మనకి ఓజీ రిలీజ్ అయింది, కానీ మూవీ మనకి మల్టీప్లెక్స్లో రిలీజ్ అవ్వలేదు. మనకి తెలిసిందే నార్త్ స్టేట్స్లో మల్టీప్లెక్సెస్ ఎక్కువ, కానీ మల్టీప్లెక్స్ రిలీజ్ అవ్వాలంటే 8 వీక్స్ వరకు ఓటీటీలోకి రాకూడదు. కానీ టీంకి డబ్బులు పిచ్చి ఎక్కువయ్యి డబ్బుల కోసం ఓటీటీ డీల్ పెట్టుకుంది. మేము 8 వీక్స్ లోపు ఓటీటీకి అమ్మేస్తాం, మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వండి అన్నట్టుగానే వాళ్ళు ఇచ్చారు. నార్త్లో మల్టీప్లెక్సెస్ ఎక్కువైనా సరే ఆడియన్స్ మల్టీప్లెక్స్కి ఎక్కువ వస్తారని తెలిసినా సరే మాకు ఓటీటీ ఎక్కువ అని చెప్పి మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయకపోయినా పర్లేదని రిలీజ్ చేయలేదు. థియేటర్స్లో ఈగలు తోలుకుంటున్నాయి. అయినా సరే టికెట్ రేట్స్ తగ్గించాలనే ఉద్దేశం కూడా లేదు టీంకి. ఆడియన్స్ కూడా ఇలాంటి డబ్బు పెంచిన టీంకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటిది ఇస్తున్నారు. ఎంత మంచి టాక్ ఉన్నా అంతే టికెట్ పెట్టి వెళ్ళకూడదని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. ఎలాగో టీం కూడా ఎక్కువ డబ్బుల కోసం ఓటీటీలోకి తొందరగా వదిలేస్తున్నారు కదా, ఇంకో ఆడియన్స్ ఎందుకు థియేటర్కి వెళ్ళాలి? పుష్పాదేవర లాంటి సినిమాలే మండే నుండి రేట్స్ తగ్గించారు, కానీ ఓజీ టీం మాత్రం సైలెంట్గా అవే రేట్స్తో కొనసాగిస్తున్నారు. ప్రైజ్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే సుదర్శన్ థియేటర్లో మండే మ్యాట్నీ షోకి ఎంత వచ్చింది అనుకుంటున్నారు? కేవలం 5,000 రూపాయలు. టైర్ 2 హీరోకి కూడా షోకి 10,000 వచ్చే థియేటర్ అది. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తన రేంజ్కి తగ్గ మూవీ అయిన ఓజీకి వచ్చిన డబ్బులు కేవలం 5,000 రూపాయలు. వైజాగ్లో అయితే మరీ దారుణం. కేవలం ఒక షోకి 6 టికెట్లు మనకి బుక్ అయ్యాయి. కేవలం 6 రావడం వల్ల షో కూడా క్యాన్సిల్ చేశారు. ఎలాగో షోస్ క్యాన్సిల్ అవడం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మండే రోజు, ఐ రిపీట్, మండే రోజు ఎన్ని షోస్ ఏ థియేటర్లో క్యాన్సిల్ అయ్యి చూద్దాం. ఇది కేవలం నైజాం ఏరియా మటుకే. ఇంకా మనం చాలా డిస్కస్ చేయాల్సింది. పీవీఆర్లో 4 షోలు, మిరాజ్ రాఘవేంద్రలో 3 షోలు, మిరాజ్ ఆనందమాల్లో 3 షోలు, వినయ్ మెట్రో మాల్లో 3 షోలు, పీవీఆర్ ఇరింజ్ మాల్లో 3 షోలు, నెక్స్ట్ గెలేరియాలో 3 షోలు, ఇన్నాక్ సత్వాలో 2 షోలు, మిరాజ్ శాలిని శివానీలో 2 షోలు, మిరాజ్ గీతాలో 3 షోలు, స్కైమాల్లో 2, మిరాజ్ A2Aలో 3, మల్లికార్జున్లో 1. ఇవి కేవలం మండే రోజు, అది కూడా నైజాం ఏరియాలో, అవి కూడా మల్టీప్లెక్స్లో మాత్రమే మనకి క్యాన్సిల్ అయిన షోస్ అనమాట ఇవన్నీ కూడా. మరి సింగిల్ స్క్రీన్స్లో ఎన్ని అయ్యాయో, మిగిలిన ఏరియాస్లో ఎంత అయ్యో మనకు తెలియదు. అయినా సరే మనకు అనవసరం, మనం టికెట్ రేట్స్ తగ్గించాం. సో మనకి ఆడియన్స్ కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.